కానీ బాగలేను. పొద్దుకు 4 సార్లు తిరిగి ఎక్కలేకనే పానం పోతుంది. ఇది ఏమో వర్షం పడుతుంది లైట్గా. ఏనా దానికి పెడతాం మేము కూడా. చూడండి, ఆన్లైన్లో ఎక్కువ తెచ్చుకుంటే సరిపోయిందో, ఇప్పుడు డబుల్ పని. ఒక సామెత గుర్తుకు వస్తుంది, నాకు గుర్తుకు రాలే, మా బేదదారికి గుర్తుకు వచ్చింటే నాతో చెప్పినాడు. జ్వరం వచ్చి సావాల మా కొడుకు, తాయితులు మోసి సచ్చేలాగానే ఉన్నాడు మా కొడుకు అన్నట్టుగా. ఇది నిజమే అయినా చెప్పిండు సామెత. ఈ సామెతకి మీనింగ్ ఏంటంటే, మాకు పనిచేసేదానికి ఏం బాధలే, పొద్దుకు 4 సార్లు తిరిగి ఎక్కే కల్లా మా ఓపిక చచ్చిపోతుంది. మోకాళ్ళు అయితే నాటుకోడు పులుసు అయితేనే. చూడండి, ఈ తాపలు దిగాల, చూడు కింద రోడ్డు కాడికి పోవాలా. ఇది 4వ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే. కాళ్ళు అయితే నాటుకోడి పులుసు అయినాయి. ఎట్టెట్టనో బాయ్. సున్నం ఇసుకే తెచ్చుకోవాలన్నా కింద నుంచి రోడ్ మీద నుంచి 4వ ఫ్లోర్లోకి రావాలా. ఏదో ఒకటికి 3 సార్లు కలిపినా నేను సున్నము. మూట తెచ్చుకోవాలనే పైకి రావాలా. చెప్పేదానికి ఓపికగా రావటంలో ఫ్రెండ్స్. నాకైతే ఎంత కాళ్ళు నచ్చినాయంటే అంత కాళ్ళు నచ్చినాయి. హైదరాబాద్లో వేసనా ఏం చేయాలంగా, మా పనులు అలాంటివే. ఒక్కొక్క రోజు పని తక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉంటుంది, ఇంకొక రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో పైసలు అవుతాము అంతే. ఒకరోజు సుఖం ఒకరోజు కష్టం అంటారు కదా, అట్లా అని ఉంటుంది మా పని. కానీ సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి అబ్బా మీరు. చాలా ఇంత ఓపిక లేకపోకుండా నేను అదే పనిగా మా కష్టం విలువ తెలియాలని 10 మందికి నేను వీడియో తీసి పెడుతున్నా. సరేనా, బాయ్.